హాయ్ అండి. ఈ ఉగాదికి సగ్గుబియ్యం, శనగపప్పు పాయసం చేశాను. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఒకసారి కడిగి నీటిలో నానబెట్టుకోండి. మినిమం 1 అవర్ నానబెట్టాలండి. అప్పుడే ఈజీగా కుక్ అవుతుంది. అడుగంటదు. గంట గడిచాక ఒక పాత్ర తీసుకోండి. అందులో ఇవి నీళ్ళతో సహా వేసుకోండి. ఈ నానిన సగ్గుబియ్యంలో ఉడకడానికి ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. వేసుకుంటూ స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. వేగంగానే కుక్ అయిపోతుంది. మనం సరిపడా నానబెట్టుకున్నాం కదా! చూసారా తెల్లగా కనిపిస్తున్నాయి కదా సగ్గుబియ్యం. అలా కాకుండా పూర్తిగా క్రిస్టల్ కలర్‌లో అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. కాసేపు ఉడికాక మిల్క్ ఒక గ్లాస్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు 4 స్పూన్లు వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకుంటే. రెగ్యులర్‌గా మనం సేమియా సగ్గుబియ్యం చేసుకుంటాం కదా! దాని బదులు ఇది కూడా ట్రై చేయండి ఒకసారి. దగ్గర పడ్డాక సరిపడా షుగర్ వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా సరే షుగర్ కానీ బెల్లం కానీ పూర్తిగా ఉడికేకే వేసుకోవాలండి. ముందుగా వేస్తే ఉడకవు. షుగర్ వేసాక దగ్గర పడనివ్వాలి. ఇలాచీ పొడి వేసుకోవాలి. ఉడుకుతుంది చూసారా దగ్గర పడింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. మనం పండుగలకి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాక చల్లారాక కూడా తినొచ్చు. కూల్‌గా చాలా బావుంటుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా నేను డ్రై ఫ్రూట్స్ వేసానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.